వారికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి హల్వా తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, రేపు నాగుల పంచమికి నైవేద్యం తయారు చేసుకుందామని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు, 1 కప్పు నెయ్యి, నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, బాదాము, కాజు, ఎండు ద్రాక్ష, ఇది బ్లాక్ ద్రాక్ష, ఇది ఇలాచి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది వేడైనాక నెయ్యి, కప్పు నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు బాదాము, కాజు, ఇప్పుడు ఇవన్నీ ద్రాక్ష, బాదాం, కాజు వేసుకొని వేయించుకొని నెయ్యిలో ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ పక్కన తీసేసుకొని ఈ కప్పు గోధుమ పిండి, మొత్తం చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఇది మంచిగా వేగేదనుక గోధుమ పిండి మంచి కలర్కి రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల నుంచి కంటిన్యూగా చిన్న మంట మీదనే వేయించుతూనే ఉన్నా, ఇట్లా ఫ్రై చేస్తూనే ఉన్నా అండి. గోధుమ పిండి ఏ కప్ తోటి అయితే తీసుకున్నా అదే కప్ తోటి 1 కప్పు చక్కెర, ఇది కూడా ఇట్లనే సిమ్లోనే ఉంచుకొని ఇది ఒక 2-3 నిమిషాల దాకా వేయించుకుంటూనే ఉండాలి. ఇది ఇప్పుడు అడుగు పడుతుంది, మనం ఏమాత్రము కలపకపోయినా కానీ అడుగు వచ్చేస్తుంది. అందుకు ఇట్లా చిన్న మంట మీదనే పెట్టుకొని కలుపుతుంటే ఇట్లా మంచి ఈ చక్కెర అనేది కూడా ఇట్లా మంచి తిరుపతి లడ్ల మిశ్రీ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. తింటుండగా ప్రసాదం తింటుండగా అట్లా వస్తుంది, మధ్య మధ్యలో పంట కిందికి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. రేపు నాగుల పంచమి కదండి, నేను ముందు రోజే ఇది వేయించి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొయ్యి మీద రొట్టె చేసుడు, చపాతీ చేసుడు ఏది చేయొద్దు కనుక ఈ ముందు రోజే ఇట్లా మేమైతే చేయమండి. అందుకు ముందు రోజే నేను ఈ రవ్వ వేయించి పెట్టుకుంటున్నా. రేపేమో ప్రసాదం చేస్తా. ఈ రవ్వ ఇవన్నీ ఫ్రై చేసుకున్నా కదా, ఇది పక్కన పెట్టేసుకొని రేపు పాలు పోసి చేసేస్తా. అందుకే ముందు రోజే ఎంచి పెట్టుకుంటాం. మంచిగా ఇప్పుడు 5 నిమిషాలు అవుతుందండి వేయించుకోబట్టి. ఇగో కొంచెం కలర్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని
ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కొంచెం వేడి పట్టనిద్దాం. కొంచెం వేడి అయింది. ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు కూడా 1 కప్పు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు ఒక 2 ఇలాచి, ఇప్పుడు రెడీ అయిపోయింది నైవేద్యం. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ శ్రావణం శుక్రవారాలల్లో వరలక్ష్మికి ఒకసారి ఈ నైవేద్యం చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి.